హైదరాబాద్ లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో బుల్డోజర్లు హారన్లు మోగిస్తున్నాయి. హైడ్రా దూకుడుతో అక్రమార్కులు అడలెత్తిపోతున్నారు. అయితే దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లో హైడ్రా బుల్డోజర్ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తుంది. కూల్చివేతల్లో నిమగ్నమైన హైడ్రా బుల్డోజర్లు ఆక్రమణలంతూ చూస్తున్నాయి. మాదాపూర్లోని కావరి హిల్స్ పార్కు స్థలంలోని అక్రమ షెడ్లపై హైడ్రా పంజా విసిరింది. కూల్చివేతలపై కావరి హిల్స్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటే టెన్నిస్ కోర్టు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెన్నిస్ కోర్టు లీజు ముగిశాక కూడా నిర్వాహకులు పార్కు స్థలంలో తిష్టవేసి ఆ స్థలాన్ని ఆక్రమించారని కావరి హిల్స్ వాసులు చెబుతున్నారు. అయితే అక్కడ పార్కే లేదంటున్నారు టెన్నిస్ కోర్టు నిర్వాహకులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోనూ అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. సర్వే నంబర్ 993లోని ప్రభుత్వ భూమిలో 7 నిర్మాణాలపై బుల్డోజర్ తో హైడ్రా విరుచుకుపడింది. అమీన్పూర్ మున్సిపల్ కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 164లో ఉన్న నిర్మాణాలు నేలమట్టం చేశారు. ఇక కూకట్పల్లిలోని నల్లచెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది హైడ్రా. తీవ్ర భావోద్వేగాల మధ్య జరిగిన ఈ కూల్చివేతల్లో హైడ్రా ఎక్కడా వెనుకంజ వేయకుండా తన పని పూర్తి చేసింది. కూల్చివేతలకు కాస్త గ్యాప్ ఇచ్చిన హైడ్రా మరోసారి అక్రమ కట్టడాలపై విరుచుకుపడింది. కూకట్పల్లి నల్ల చెరువు, అమీన్పూర్ వద్ద అక్రమ కట్టడాలను కూల్చేసింది. రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, హైడ్రా బృందం, స్థానిక పోలీసుల సహాయంతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. కూకట్పల్లి బాలనగర్ మండల పరిధిలోని సర్వే నంబర్ 66, 67, 68, 69 కూల్చివేతలు చేపట్టింది. 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడల్ని కూల్చేశారు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా ప్రస్తుతం 7 ఎకరాల వరకు కబ్జా అయినట్టు అధికారులు గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ కట్టడాలు గుర్తించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కూకట్పల్లి నల్ల చెరువులో క్యాటరింగ్ వ్యాపారాల షెడ్లను గుర్తించి వాటిని కూల్చేశారు. కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని, ఉన్న మెటీరియల్ తొలగించేందుకు సమయం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల చెరువు వద్ద 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా ప్రకటించింది. మరోవైపు హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యంతరాలు లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్టు తెలిపింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 4 నుంచి 6 వారాల లోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేసింది. దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు కాస్తింత ఊరట దక్కినట్లయింది. చెరువులు, కుంటల్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా సామాన్యుడు నిర్మించుకున్న ఇండ్లపైనే కొరడ ఝళిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేస్తున్నది. బిల్డర్లు, డెవలపర్లు చేసిన తప్పిదాలకు సామాన్యుల గూడు కూలిపోతోంది. అదే సమయంలో రాజకీయ పలుకుబడితో చెరువుల్ని అన్యాక్రాంతం చేసిన సంపన్నులను టచ్ చేసేందుకు కూడా సాహసించడం లేదని సామాన్యులు ఆరోపిస్తున్నారు.